కృపగల దేవుడవు, దయగల తండ్రివి, వాత్సల్య పూర్ణుడవయ్యా నీవు. ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే, శ్రమల కాలములో విడువబడేది ఎవరు? సంఘము ఎత్తబడిన తరువాత 7 సంవత్సరాలు సంఘం మధ్యాకాశంలో ఉంటుందని మీరు తెలుసుకోవాలి. సంఘము 7 ఏండ్లు మధ్యాకాశంలో ఉన్న టైంలో అదే 7 సంవత్సరాలు భూమి మీద శ్రమలు జరుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలుగా సంఘములో మనము ఎత్తబడితే చాలా సంతోషం. ఒకవేళ గనక విడవబడితే వెరీ వెరీ డేంజర్. ఇన్నిసార్లు వాక్యం ఎందుకు చెబుతున్నామంటే, నువ్వు ఇంత భక్తి చేసి, ఇన్ని రోజులు ప్రార్థనకు వచ్చి, ఇన్ని ఉపవాసాలు ఉండి, ఇన్ని కానుకలిచ్చి విడవబడితే ఏంటండి ఉపయోగం? ఇప్పుడు దేవుని కొరకు ఎంత టైం ఖర్చు పెడుతున్నారు, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎంత ప్రయాసపడుతున్నారు. ఇంత కష్టపడేది దేవుని కాడికి వెళ్ళటానికే కదా. ఇన్ని కష్టపడి ఇంత ప్రయాసపడి విడవబడితే అంతకంటే భయంకరమైన దుర్గతి ఇంకోటి ఉండదు. అందుకని సంఘము విడవబడకూడదు. మా ఆకాంక్ష ఏంటంటే, అసలు సంఘములో ఒక్క మనిషి కూడా విడవబడకూడదు. దేవుని ఉద్దేశం కూడా అందరినీ రక్షించాలన్నది దేవుని ఉద్దేశం. దేవుని మాట వినకపోతేనో, దేవుణ్ణి పట్టించుకోకపోతేనో విడవబడతామంతే. భూమి మీద ఎవరెవరు విడవబడతారో చెబుతాను వినండి. ఎత్తబడేది మాత్రం సంఘం ఒక్కటే. భూమి మీద 5 గుంపులు విడవబడతారు. విడవబడే వాళ్ళు భూమి మీద 5 గుంపులు ఉన్నారు. ఈ 5 గుంపులు ఎవరెవరో తెలుసుకోండి. ఈ 5 గుంపుల్లో మనం లేకుండా ఉంటే చాలు, మన పిల్లలు లేకుండా ఉంటే చాలు, మన కుటుంబ సభ్యులు లేకుండా ఉంటే చాలు, మన సంఘస్థులు లేకుండా ఉంటే చాలు. ఈ 5 గుంపులు విడవబడతాయి. ఈ 5 ఏంటో మీకు క్లుప్తంగా చెప్తా వినండి. మొదటి గుంపు, విడవబడే మొదటి గుంపు ఎవరనగా ఇశ్రాయేలు ప్రజలు. సంఘము ఎత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ఎత్తబడరు. ఇశ్రాయేలీలు ఎందుకు ఎత్తబడరంటే, ఇశ్రాయేలీలు ఎత్తబడకపోవటానికి ప్రధాన కారణము యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీలను ప్రేమించి ఇశ్రాయేలీల భూమి మీదకి ఆయన పాదం పెట్టాడు. ఇశ్రాయేలీలను ప్రేమించి ఇశ్రాయేలీల భూమి మీద పాదం పెట్టి 3.5 సంవత్సరాలు సేవ చేసి గ్రామ గ్రామాల్లో సువార్త వినిపిస్తే ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి చేర్చుకోలేదు. యేసుక్రీస్తు వారిని ఇశ్రాయేలీలు మెస్సయాగా అంగీకరించలేదు. దేవుణ్ణి అంగీకరించినటువంటి ఇశ్రాయేలీలు శ్రమల కాలములో విడవబడతారు. వాళ్ళు దేవుణ్ణి అంగీకరించలేదండి. ఆయన వారి మధ్యలోనే ఉన్నాడు, వారి మధ్యలో కాలం గడిపాడు, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, నీళ్ల మీద నడిచాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, రోగులను బాగు చేశాడు, గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళ మధ్యలో చేశాడు. ఎందుకంటే ఈ కార్యాలను చూసైనా, ఈ గొప్ప గొప్ప పనులను చూసైనా వీళ్ళు నన్ను తెలుసుకోకపోతారా అని. కానీ వాళ్ళు ఎలాగున్నారంటే, చూస్తానికి చూస్తున్నారు కానీ గ్రహించటల్లా, వింటానికి వింటున్నారు కానీ గ్రహించటల్లా, హృదయము కొవ్వు చేత మందమైపోయిందని యెషయా భక్తుడు అంటాడు. కనుక దేవుణ్ణి చేర్చుకోకపోతే విడవబడతారు. విడవబడే గుంపుల్లో మొదటి గుంపు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు విడవబడిపోతున్నారు. శ్రమల కాలంలో సంఘము వెళ్ళిపోయినప్పుడు వీరు సంఘంతో పాటు ఎత్తబడరు, భూమి మీదే ఉంటారు, శ్రమలలో ఉంటారు, మహాశ్రమల్లో కూడా ఉంటారు. విడవబడే గుంపు ఇశ్రాయేలీలు. రెండవ గుంపు ఎవరయ్యా అంటే అన్యజనులు. ఒక గుంపేమో ఇశ్రాయేలీలు విడవబడ్డారు, రెండవ గుంపు ఎవరు అంటే అన్యజనులు. అన్యజనులు అంటే ఎవరు? మనం ప్రతిసారి మాటలు వాడతాం, చాలాసార్లు మనం వాడే మాటలకి అర్థాలు మనకు తెలియవు, కానీ రోజు వాడుతూ ఉంటాం. అన్యజనులు అంటే ఎవరు? ఏ దేశంలో ఉంటారు అంటే ఇశ్రాయేలు ప్రజలు కాకుండా మిగిలిన ప్రపంచమంతా కూడా అన్యజనులే.
అన్యజనులంటే ఎవరు? ఒక్క ఇశ్రాయేలు ప్రజలను పక్కన పెట్టి, ఇశ్రాయేలు ప్రజలు కాకుండా ఈ భూప్రపంచములో ఉన్నటువంటి అందరూ కూడా అన్యజనులే. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయులు కాని వారు అన్యులు. ఇశ్రాయేలీయులు కుమారులు. ఇశ్రాయేలీయులకు ఉన్న ఆధిక్యత ఏంటంటే ఇశ్రాయేలీయులు కుమారులు, సొంత బిడ్డల్లాంటి వాళ్ళు. ఇశ్రాయేలీయులు కాకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ, ఆడ అమెరికా వాడు కానీ, రష్యా వాడు కానీ, భారతీయుడు కానీ, చైనా వాడు కానీ, జపాన్ వాడు కానీ, ఆస్ట్రేలియా వాడు కానీ, జర్మనీ వాడు కానీ, ఆఫ్రికా వాడు కానీ, ఎవరైనా సంబంధం లేదు. ఇశ్రాయేలీయులు కాని ప్రతి ఒక్కరూ కూడా అన్యులే. ఇప్పుడు ఈ అన్యులు కూడా విడవబడతారు. అన్యులు అనగా దేవుణ్ణి అంగీకరించరు వీరు, దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు. వాక్యం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయులు కాకుండా మిగిలినటువంటి అన్యజనులకు దేవుడు సువార్త వినిపించాడు. ఎప్పటి నుండి? భూమి మీద సంఘము స్థాపించబడిన దగ్గర నుండి సంఘం ఎత్తబడేదాకా ఈ భూమి మీద కొంతమంది దైవ సేవకులను, ప్రవక్తలను దేవుడు ఎన్నుకొని అందరికీ కూడా సువార్త వినిపించాడు. సువార్తని ఎవరైతే నమ్మరో, నమ్మనటువంటి వాడు విడవబడతాడు. దేవుని గురించి మేము చెబుతున్నామండి. మాలాగా ఈ ప్రపంచంలో దేవుని గురించి చెప్పేటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. వీరు లేచిన కాడ నుంచి దేవుని గురించి చెబుతూ ఉన్నారు. అయ్యా, మీరు దేవుడిని నమ్ముకోండి, మీరందరూ దేవుడిని నమ్ముకోండి, యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, ఇప్పటికైనా సువార్త అంగీకరించండి, ఇప్పటికైనా దేవుడిని నమ్మండి, మీ పాపాలు విడిచిపెట్టండి. ప్రతిరోజు సువార్త చెబుతూనే ఉన్నాం. మైకుల్లో సువార్త చెబుతున్నాం, రేడియోల్లో సువార్త చెబుతున్నాం, టీవీల్లో సువార్త చెబుతున్నాం, ఎలక్ట్రానిక్ మీడియాలో సువార్త చెబుతున్నాం, ఈ యూట్యూబ్ లాంటి అన్ని సౌకర్యాలతోటి సువార్త చెబుతున్నాం, మందిరాల్లో సువార్త చెబుతున్నాం. అయితే సువార్త విని సువార్తని ఎవరైతే నమ్మరో ఆ నమ్మని వాడు విడిచిపెట్టబడతాడు. మరి ఎవరు నమ్మారో ఎవరు నమ్మలేదు ఎలా తెలుస్తుంది? నమ్మిన వాడు బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందనివాడు సువార్తని నమ్మినట్టు కాదు. కొంతమంది అండి దేవుని వాక్యం వింటారు కానీ నమ్మరు. బాప్తిస్మం తీసుకోపోవటమే గుర్తు. నువ్వు బాప్తిస్మం తీసుకోలేదు అంటే మందిరానికి వచ్చినా, బైబిల్ చేతిలో పట్టుకున్నా, టీవీలో వాక్యం చూస్తున్నా నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్మలేదని అర్థం. నమ్మిన వాడు ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకొని వారందరూ కూడా దేవుని దృష్టిలో ఆయన్ని నమ్మని వారే. బైబిల్ ఏం చెబుతుంది? నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. నమ్మినప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి. నువ్వు బాప్తిస్మం తీసుకోకపోతే నమ్మి ఉపయోగం ఏముంది? ఏమి నమ్మావు మరి నువ్వు? చాలామంది ఇదే అండి మళ్ళీ చెప్పించుకుంటారు. మేము కూడా చెప్పము. దేవుడు ఏం చెప్పాడంటే మీరు వెళ్ళి దేవుని గురించి చెప్పండి, సువార్త చెప్పండి, పరలోకం గురించి చెప్పండి, తీర్పు గురించి చెప్పండి. నమ్మాడా రక్షించబడతాడు, నమ్మకపోతే వాడి కర్మ వదిలేయమన్నాడు. బలవంతంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. నేను అందుకనే మందిరం ముందు పెద్ద బోర్డు రాయించి పెట్టాను. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. మళ్ళీ కొత్త సంవత్సరం రాగానే పేర్లు రాసేటప్పుడు నన్ను అడిగారు, పాస్టర్ గారు ఈ వాక్యం పోయిన సంవత్సరం రాశారు కదా, ఈ వాక్యం ఈ సంవత్సరం మార్చి వేరే ఏదన్నా వాక్యం చెప్పండి రాస్తామన్నారు. నేను చెప్పాను భూమి మీద ఉన్నంత వరకు ఇదే వాక్యం రాయాలన్నాను. ఎందుకని అన్నాడు. ఎందుకనంటే వచ్చేవాడు చదువుతా వెళ్తాడు, పోయేవాడు చదువుతా వెళ్తాడు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడిద్దని దేవుని వాక్యం అది. చాలామంది బాప్తిస్మాలు పొందరండి. చాలామంది దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలమే అనుకుంటారు కానీ నమ్మినవాడు బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందకపోతే పైన వేషమే కానీ హృదయంలో భక్తి లేదని అర్థం. పేతురు గారు వాక్యం చెబితే ఒక్క ప్రసంగం విని 3000 మంది బాప్తిస్మం పొందారు. ఒక్క ప్రసంగం. నువ్వు ఎన్ని ప్రసంగాలు విన్నావు? టీవీలో ఎన్ని ప్రసంగాలు విన్నావు? యూట్యూబ్లో ఎన్ని ప్రసంగాలు విన్నావు? ఇన్ని ప్రసంగాలు విని కూడా నువ్వు మారలేదు అంటే నువ్వెక్కడ దేవుడిని నమ్మావు? అసలు
దేవుణ్ణి నమ్మినటువంటి వారు అంటే అన్యజనులకు దేవుడు సువార్త అందించాడు. ప్రారంభంలో ఇశ్రాయేలీయులకే, యేసు ప్రభు వారి టైంలో అన్యజనులకు సువార్త లేదు. ఇశ్రాయేలీయులు వినలేదు కాబట్టి పరిశుద్ధాత్మని భూమి మీదకి పంపించి అన్యజనులకు సువార్త వినిపించాడు. సువార్త వినినప్పుడు కొంతమంది నమ్మి బాప్తిస్మం పొందుతారు. ఆ నమ్మి బాప్తిస్మం పొందిన వారు సంఘంలోకి వస్తారు. నమ్మని వానికి శిక్ష. వీరందరూ కూడా విడిచిపెట్టబడతారు. యాకోబు పత్రికలో ఏముండిద్దో తెలుసా? 2వ అధ్యాయం 19వ వచనం, దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. నేను యేసు ప్రభువు నమ్మాను. నమ్మటములో విచిత్రమేమీ లేదు, గొప్పతనం ఏమీ లేదు. దయ్యాలు కూడా నమ్ముతున్నాయి అంట. దేవుడొక్కడే అన్న సంగతి దయ్యాలకు కూడా తెలుసు. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. నమ్మినవాడు ఏం చెయ్యాలి? బాప్తిస్మం పొందాలి. ఇక్కడ అదే అన్నాడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అనగా ఎవరైతే నమ్మరో, ఎవరైతే బాప్తిస్మం పొందరో వారందరూ విడువబడతారు. విడవబడే గుంపు ఏందయ్య అంటే, ఒకటి ఇశ్రాయేలీయులు విడవబడతారు, 2 అన్యజనులు, స్వార్థ నమ్మని అన్యజనులు విడవబడతారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం, ఎవని పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు మండుచూ ఉన్న అగ్నిగుండములో అనగా నరకములో వేయబడును. ఇది 2వ మరణము. జీవ గ్రంథములో నీ పేరుండాలి. జీవ గ్రంథములో పేర్లు లేని వాళ్ళందరూ విడువబడతారు. మరి జీవ గ్రంథంలో పేర్లు ఎప్పుడు రాస్తారు సార్? యేసు ప్రభువారిని అంగీకరించి ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం పొంది దేవుని బిడ్డగా మారతావో అప్పుడు నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉంటుంది. ఏమండి, నీకు రేషన్ కార్డులో పేరు లేకపోతే నిద్ర పట్టిద్దా? ఆధార్ కార్డులో పేరు లేకపోతే నిద్ర పట్టిద్దా? ఓటర్ కార్డులో పేరు లేకపోతే నిద్ర పట్టిద్దా? వాటిల్లో పేరు కనుక లేకపోతే మనం నిద్రపోము. ఆ కార్డు ఇచ్చే ఆఫీసర్లో నిద్రపోనీయం. నీ పేరు భూమి మీద ఎక్కడ ఉన్నా లేకపోయినా పర్వాలా, పరలోకములో జీవ గ్రంథములో నీ పేరు వ్రాయబడి ఉండాలి. నీ పేరుందా? మీ పిల్లల పేర్లున్నాయా? మీ కుటుంబం పేర్లున్నాయా? రేషన్ కార్డులో అందరి పేర్లు ఎక్కి మీ అబ్బాయి పేరు అమ్మాయి పేరు ఎక్కలేదనుకో ఎంత టెన్షన్ పడతావు? ఎన్నిసార్లు తిరుగుతావు? ఎన్ని అప్లికేషన్లు పెడతావు? ఎన్నిసార్లు ఆన్లైన్ చేస్తావు? ఎన్నిసార్లు తిరుగుతావు? అవసరమైతే డబ్బులైనా ఖర్చు పెడతావు. మరి జీవ గ్రంథంలో నీ బిడ్డల పేర్లు రాకపోతే నీకు ఎట్లా నిద్ర పడుతుంది? గబక్కినే ప్రభు వస్తే నరకానికి వెళ్తారు కదా వాళ్ళు, విడవబడతారు కదా వాళ్ళు. మన పేర్లు ఉన్నట్లే మన పిల్లల పేర్లు కూడా ఉండునుగాక. అందరూ కుటుంబం అంతా రక్షించబడాలన్నది దేవుని ఉద్దేశం. కనుక విడవబడే 2వ గుంపు ఎవరనగా సువార్త నమ్మని అన్యజనులు. ఒక గుంపేమో ఇశ్రాయేలీయులు విడవబడతారు, 2వ గుంపు సువార్తని నమ్మనటువంటి అన్యజనులు. సువార్త కోసం ఎన్ని డబ్బులు ఖర్చు చేయబడుతున్నాయండి. ప్రజలకు దేవుని వాక్యం చెప్పడానికి ఒక మీటింగ్ పెడితే ఎంత ఖర్చు అవుతుంది? ఒక సువార్త సభ పెడితే ఎంత ఖర్చు అవుతుంది? ఒక ర్యాలీ పెడితే ఎంత ఖర్చు అవుతుంది? ఒక పుస్తకం రాస్తే ఎంత ఖర్చు అవుతుంది? ఒక టీవీలో వాక్యం చెబితే ఎంత ఖర్చు అవుతుంది? ఇలా లక్షల కోట్ల రూపాయలు సువార్త పని మీద కుమ్మరించడానికి కారణం ఏంటంటే దాచిపెట్టుకోలేక కాదు, దేవుడు ఎవరు నరకానికి వెళ్ళకూడదని అందరికీ సువార్త వినిపిస్తున్నాడు. ఈ సువార్త వినిపించినప్పుడు దాన్ని అంగీకరిస్తే నీవు ఎత్తబడతావు. ఆ సువార్తను అంగీకరించకుండా విన్నట్టుగా కనుక వెళ్ళిపోతే విడవబడతావు. కనుక శ్రమలలో విడవబడే మొదటి 2 గుంపులు, ఒకటి ఇశ్రాయేలీయులు, 2 అన్యజనులు, సువార్తని నమ్మనటువంటి అన్యజనులు. ఇక 3వ వాళ్ళు ఎవరంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఇక 3వ గుంపు ఎవరంటే సువార్త విని, దేవుని వాక్యం విని దేవుని మందిరానికి కూడా వస్తారు కానీ మారు మనసు ఉండదు. ఈ భూమి మీద కులాన్ని ఆధారం చేసుకుని, మతాన్ని ఆధారం చేసుకుని, బంధుత్వాన్ని ఆధారం చేసుకుని కొంతమంది కొన్ని వేల సంఘాలు భూమి మీద ఉన్నాయి, నామకార్థ సంఘాలు.
మీరు కనుక చాలా చాలా ఊళ్ళల్లో వెళ్తే పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి, నామకార్థ సంఘాలు. నామకార్థ సంఘాలు అంటే వాళ్ళందరూ ప్రార్థనకి వెళ్తారు. ఆ ఊరిలో అది పల్లె కానీ, లేకపోతే ఊరు కానీ, అది గ్రామం కానీ, ఏదన్నా కానీ, పట్టణం కానీ మందిరం ఉండిద్ది అక్కడ. వీళ్ళందరూ మందిరంకి వెళ్తారు. బయటకు వచ్చినాక మళ్ళీ మామూలుగానే ఉంటారు. ఏ మార్పు ఉండదు. మాటలు మారవు, క్రియలు మారవు. ప్రార్థనకి వెళ్తారనే కానీ బ్రతుకుల్లో మార్పు ఉండదు. నామకార్థ జనులు, వీళ్ళు క్రైస్తవులుగా పిలువబడతారు కానీ వీరిలో క్రీస్తు ఉండడు. అంటే మందిరానికి వెళ్ళే వాళ్ళే. కొన్ని సంఘాలు నామకార్థం, బైబిల్తో సంబంధం ఉండదండి. అయ్యో వాక్యములు ఇలా రాసుందే, దేవుడు ఇలా చెప్పాడే అని ఆలోచన కూడా ఉండదు. మా సంఘం అండే, మా సంఘం. ఒక ఆయన అంటున్నాడు, తల్లి సంఘం అండే, నువ్వు పిల్లవా ఏంటి? బైబిల్ చెబుతుంది నామకార్థ క్రైస్తవులు ఎవరు కూడా ఎత్తబడరు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, మారు మనసు పొందినాక ఒక మంచి సంఘానికి వెళ్ళి, నీకు నచ్చిన సంఘానికి వెళ్ళు, నీ భక్తి జీవితాన్ని కాపాడుకో. భక్తి లేని దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు చేసేది? దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే నువ్వు సంపూర్ణంగా మారు మనసు పొందాలి. నామకార్థ సంఘంలోకి వెళితే నీకు భక్తి ఏమి ఉండదు, ఉన్న దీపం ఆరిపోయిద్ది. చాలామంది ప్రజలండి దేవుడి బిడ్డలమని చెబుతారు కానీ వాళ్ళల్లో మార్పు ఉండదు. పౌలు గారు సువార్త చెబుతూ రోమాపత్రికలో 2:24 కాగా వ్రాయబడిన ప్రకారము మిమ్ములను బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామము దూషించబడుతుంది. కానీ కొంతమంది దేవుణ్ణి నమ్మి కూడా నామకార్థ జీవితం సీరియస్గా తీసుకోరు. భక్తి బైబిల్లో ఏం రాసిందో చూడరు, దైవజనుడు ఏం చెబుతున్నాడో చూడరు. ఇలాంటి నామకార్థ బ్రతుకులు బ్రతికేటువంటి భ్రష్ట జనాంగం అంతా కూడా విడవబడతారు. బైబిల్ చెప్తుంది ఆ మాట. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడే ప్రవేశించును. అన్యులు ఎందుకు మారటం లేదు? విగ్రహారాధన చేసేవాడు ఎందుకు మారట్లేదు? యేసు ప్రభు అంటే అందరికీ ప్రేమేనండి. యేసు ప్రభు అంటే అందరికీ ఇష్టమే కానీ ఈ నమ్మినోళ్ళ బతుకులు సరిగా లేనందువలన వాళ్ళు రాలేకపోతున్నారు. దేవుడిని నమ్మినోడు కరెక్ట్గా ఉంటే ఈ ప్రపంచం ఎప్పుడో మారేది. యేసు ప్రభు పరిశుద్ధుడేనండి, యేసు ప్రభు గొప్పవాడే. మరి యేసు ప్రభు దగ్గరికి ప్రార్థనకి వెళ్ళే వీళ్ళు పరిశుద్ధులేనా? కొంతమంది అంటారు నాతోటి, పాస్టర్ గారు ప్రార్థనకి వాళ్ళు వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే అన్నాడు. ఎందుకంటున్నాడు ఆయన మాట? నామకార్థ ప్రజలు అన్యజనులకు అడ్డుగా ఉంటున్నారు. వీళ్ళ ప్రవర్తన చూసి, వీళ్ళ పనులు చూసి, వీళ్ళ జీవితం చూసి మారేవాడు కూడా మారటల్లా. అందుకని నామకార్థ ప్రజలు విడవబడతారు. ఇక 4వ గుంపు ఎవరయ్యా అంటే సిద్ధపడని సంఘం. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లు విందుకు లోపలికి పోయిరి. సిద్ధపడి ఉన్నవారు పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ఒకవేళ నువ్వు మారుమనసు పొందినా, బాప్తిస్మం పొందినా, ప్రార్థనకి వస్తున్నా, దేవుని బిడ్డగా ఉన్నా సిద్ధపడి ఉండాలి. యామరపాటుగా ఉండకూడదు, భక్తిని లైట్ తీసుకోకూడదు. ఎప్పటికప్పుడు మెలకుగా ఉండి రెడీగా ఉండాలి, సిద్ధపడి ఉండటం. ఒకవేళ నువ్వు దేవుణ్ణి నమ్మినా, సంఘములో భాగంగా ఉన్నా, నీ పేరు జీవగ్రంథములో ఉన్నా, నీకు ఎత్తబడటం అనేది పర్మనెంట్ కాదు. ఎత్తబడే టైంకి నీవు సిద్ధంగా ఉండాలి. అంటే ఆ టైంకి నీ భక్తి జీవితం సిద్ధంగా ఉండాలి. బాప్తిస్మం అనేది జీవితంలో ఒకసారి పొందుతారు, కానీ మారు మనసు అనేది, పరిశుద్ధాత్మ అనేది రోజు పొందాలి. మనం ఎంత మారినా, ఎంత పాటలు పాడినా, ఎంత వాక్యం చదువుకున్నా, ఎన్ని తెలిసినా ఏవో పొరపాట్లు చేస్తూ ఉంటాం. అందుకని రోజు ఏ రోజుకి ఆ రోజు మారు మనసు పొందుతూనే ఉండాలి. ఒక ప్లేట్ ఉందనుకోండి, రోజు భోజనం చేస్తాం, రోజు గడుగుతాం అది. ఒక వస్తువు ఉంటే రోజు ఉతుకుతాం అది. అలాగే మానవ జీవితాన్ని కూడా నీవు ప్రతిరోజు మారు మనసు పొందుతూ ఉండాలి. నేను రక్షణ పొందాను పలానా సంవత్సరం, ఇక నాకు డోకా లేదు అనుకోకూడదు. ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలి. నువ్వు ప్రతిరోజు ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలి. ఉదయం లెగవగానే నేను ఇప్పుడు రెడీగా ఉన్నానా లేనా, ఏదైనా పాపం నాలో ప్రవేశించిందా, అవిధేయత నాలోకి ఏమైనా వచ్చిందా,
దేవునికి నాకు మధ్యలో ఏదైనా అడ్డం వచ్చిందా, నేను ఎత్తబడేటప్పుడు నాకు ఏదైనా ఆటంకం ఉందా ప్రభువా అని చెప్పి ఏ రోజుకి ఆ రోజు సిద్ధపడే భక్తి చేయాలి. వెరీ ఇంపార్టెంట్ ఇది. భక్తి అనేది ఒకరోజు చేసేది కాదు, భక్తి అనేది 40 రోజులు చేసేది కాదు, భక్తి అనేది నిత్యము చేసేది. రోజు నీకు రోజు మందిరానికి రావడం కుదరలా, ఇంటికాడే చేసుకో. ఇంటికాడ కూడా కుదరట్లా, పొలం వెళ్తున్నావు, ఆ పని చేసేటప్పుడు చేసుకో. ఇంకేదైనా చేస్తున్నావు, అక్కడ ఉన్నప్పుడు మనసులో చేసుకో. నడుస్తూ నడుస్తూ ప్రార్థన చేయొచ్చు అని బైబిల్ చెబుతుంది. నువ్వు నడుస్తా కూడా ప్రార్థన చేస్తా వెళ్ళొచ్చు. బండి మీద వెళ్తున్నావు, చక్కగా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళొచ్చు. దేవుని నామాన్ని స్తుతించుకుంటూ వెళ్ళొచ్చు, పాటలు పాడుతూ వెళ్ళొచ్చు. దేవునికి నీకు మధ్యలో పాపము రాకుండా చూసుకోవాలి. ఇది సిద్ధపడని సంఘం. కొంతమంది ఈ బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉపమానంలో యేసుక్రీస్తు వారు ఎదుర్కోవడానికి వచ్చారు, పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు కానీ 5 లోపలికి వెళ్ళారు. సిద్ధపడని వాళ్ళు అక్కడే ఆగిపోయారు. 5 నూనె తగ్గిపోతుందేమో కొంచెం పోయింది, తగ్గిపోతుందేమో పోయింది అని నూనె తగ్గకుండా చూసుకున్నారు. మిగతా 5 ఏం చేశారు? చూసుకుందామని అప్పుడు అనుకున్నారు. నూనె అంతా అయిపోయింది, దీపం వెలగల, దేవుడు గెట్అవుట్ అన్నాడు. అందుకని ఏ రోజుకి ఆ రోజు భక్తి చేసుకోవాలి. లేకపోతే ముందు నువ్వు ఎలాగైతే ముఖం కడుక్కుంటున్నావో, టిఫిన్ చేస్తున్నావో, అలాగే దేవుని దగ్గర కొంచెం సేపు ప్రార్థన చేసుకొని నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని వెళ్ళిపోవాలి. సెల్ ఫోన్లు ఉన్నాయి కదండి అందరికీ, రోజు ఛార్జింగ్ పెడతారు, ఒక్క రోజు కూడా మర్చిపోరు. సెల్ ఫోన్ ఉందంటే ఛార్జింగ్ పెట్టడం మర్చిపోతారా? అస్సలు మర్చిపోరు. టిఫిన్ చేయడం మర్చిపోతారా? అస్సలు. భోజనం చేయడం మర్చిపోతారు. అయ్యో ఈరోజు నేను భోజనం చేయడం మర్చిపోయానండి అంటారు ఎవరన్నా? భోజనం చేయడం మర్చిపోవాలా? సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోవాలా? టీవీ చూడటం మర్చిపోవాలా? ఈ లోకంలో ఎన్నో పనులు మర్చిపోవాలా? మరి ప్రార్థన చేయడం ఎట్లా మర్చిపోయావు? సీరియస్గా లేవు. నువ్వు సీరియస్గా చెయ్యాలి. భక్తి శ్రద్ధపెట్టి ఉండాలి. ఎల్ఐసీలు కట్టుకుంటున్నారు కదా, 5 ఏళ్ల తర్వాత జరగబోయేదానికి ఇప్పుడే రెడీ అయ్యావు కదా, మరి ఎత్తబడే సంఘానికి నువ్వు రెడీ అవ్వద్దా? కనుక 3 బ్యాచ్లు. ఇశ్రాయేలీలు విడవబడతారు, సువార్త నమ్మని అన్యజనులు విడవబడతారు, నామకార్థ క్రైస్తవులు విడవబడతారు, సిద్ధపడని సంఘము కూడా విడవబడుతుంది. ఇక లాస్ట్ బ్యాచ్ ఎవరయ్యా అంటే సంఘము శ్రమలలో ఉంటుందని నమ్మేవాళ్ళు. కొంతమందికి పరిశుద్ధాత్మ అభిషేకం ఉండదు. పరిశుద్ధాత్మ అభిషేకం లేనందువలన వాక్యములో ఉన్నటువంటి భాష అర్థం కాదు. చాలామంది ఏం చెబుతున్నారంటే సంఘాలలో శ్రమల కాలములో మనం ఇక్కడే ఉంటాము అంటే, మనం కాదు, మనం ఎట్టి పరిస్థితుల్లో ఉండం. శ్రమల కాలములో సంఘం ఏడే ఉండిద్దని చెప్తారు. ఎలా చెప్పారు? వాడికి ఎవడో చెప్పి ఉంటాడు, వీళ్ళు బైబిల్ చదవరు. నేను మీకు చెప్పే విషయాలు ఎవరో చెప్పినవి కాదు, కొన్ని 100 మంది చెప్పిన వాక్యాలు నేను విన్నాను. ప్రపంచవ్యాప్తంగా ఘనమైన సేవ చేసినటువంటి కొన్ని 100 మంది దైవ సేవకులు చెప్పిన విషయాలు అందరివి విని మళ్ళీ బైబిల్ చదువుకొని ఒక అవగాహనకు వచ్చి తర్వాతే మీకు చెబుతున్నా. ఎవరో చెప్పినవి చెప్పట్లా. నేను బైబిల్ చెప్పే ప్రతి టాపిక్ నేను చదివి నేను నిర్ధారణ చేసుకుంటాను. బయటోళ్ళు 100 చెప్పవచ్చు, కానీ బైబిల్లో ఉందా లేదా? బయటోడు ఏదో చెప్పవచ్చు, బైబిల్లో ఉందా లేదా? అలాగని బయట వాళ్ళని కొట్టిపారేయం. వాళ్ళు చెప్పినవి వింటాం. వాళ్ళు ఎక్కడ దారి తప్పిపోయారు, ఏ పాయింట్ దగ్గర అవుట్ అయిపోయారు, ఏ పాయింట్ వాళ్ళకి అర్థం కాలేదో మనం గమనించుకొని, నాకు అర్థం కాని పాయింట్ ఇంకొకరికి అర్థమైంది, వాళ్ళకి అర్థం కాదు ఇంకొకరికి అర్థమైంది. అందరివి నువ్వు వినినప్పుడు నీకు అన్నీ కూడా సెట్ అయిపోతాయి. కొంతమంది ఏం చెప్తారంటే శ్రమలలో ఉంటాము అనుకుంటారు. అలాంటి వాళ్ళు మాత్రం విడవబడతారు. కారణం ఏంటంటే దానికి రెఫరెన్స్ కూడా చెబుతున్నా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఇలా తోమా స్పిరిట్ ఉండిద్ది. ఏమి చెప్పినా నమ్మరండి, రుజువులు కావాలి. కొంతమందికి ఎన్ని చెప్పినా నమ్మరో. అది కూడా చూపిస్తాం మీకు వాక్యం. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. యేసుక్రీస్తు వారు కొన్ని 100 సార్లు చెప్పారు, నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, 3వ రోజు లేస్తాను, మీరెవ్వరూ భయపడొద్దు,
నేను సమాధి చెయ్యబడి మరణాన్ని గెలిచి పునరుద్ధానుడై బయటికి వస్తానని శిష్యులతోటి చాలాసార్లు చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన్ని యూదులు సిలువేశారు, సమాధి చేశారు. 3వ రోజున సమాధిలో నుండి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి శిష్యుల దగ్గరికి వచ్చి వారితో సమాధానం కలుగునుగా కంటే ఈ తోమా అంటాడు, నమ్మడే. యేసయ్య వచ్చాడంటే నమ్మటల్లా. ఎందుకు నమ్మరా అంటే, నేను నమ్మాలి అంటే నాకు రుజువులు కావాలి, పట్టుకోవాలి, చూడాలి. ఇంకా అంత ఈజీగా నమ్మను. ఆ గాయాలు నిజమైనయో కాదో ఏలు పెట్టి ఇలా తిప్పి ఇంకా నయ్యం బ్లడ్ టెస్ట్కి పంపించాలల్లా. అన్ని చేస్తే కానీ నమ్ముతాడంట. యేసయ్య ఏం చెప్పాడు? మరి చూసుకోరా బాబు, చూసుకో నువ్వు అని చెప్పి అన్నాడు, నువ్వు చూసి నమ్ముతున్నావు, చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. అక్కడ కరెంట్ ఉందబ్బా వెళ్ళబాకండే అన్నాం, వెళ్ళకూడదు. ఇంకా అట్లా ఏమి వెళ్ళవండే, పట్టుకొని చూసి ఒకవేళ ఉంటే వెళ్ళమంటే పట్టుకున్నాక ఆడుండేది. ఒరే ఆ దారిలో ముళ్ళు ఉంటే వెళ్ళబాకంటే నమ్మాలి. నేను వెళ్ళి కాలు పెట్టి గుచ్చుకొని అది కూడా రక్తం రావాలి అప్పుడు నమ్ముతా అనకూడదు. కొంతమంది యేసుప్రభు వారు చెప్పిన మాటలను నమ్మలేదు. ఏ విషయములో అయితే నీవు నమ్మవో అందులో నీకు పాలుండదు. ఏ విషయమైతే నీవు నమ్మవో నీవు నమ్మని విషయములో నీకు పాలుండదు. వీరు సంఘం ఎత్తబడిద్దని నమ్మరు కనుక వీళ్ళందరూ విడువబడేటువంటి వారే. ఎవరెవరు విడవబడతారంటే 5 చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలు విడవబడతారు, యోహాను సువార్త 1:11. సువార్త విని అంగీకరించని అన్యజనులు విడవబడతారు, మార్కు సువార్త 16:16, ప్రకటన 20:15. నామకార్థ క్రైస్తవులు విడవబడతారు, మత్తయి సువార్త 7:21. సిద్ధపడనటువంటి దేవుని సంఘములో వారు కూడా విడవబడతారు, మత్తయి 25:10. తరువాత శ్రమల కాలాన్ని గురించినటువంటి నమ్మకములు, సంఘం ఎత్తబడిద్దని నమ్మని వాళ్ళు విడవబడతారు, హెబ్రీ 11:6. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనము ఎట్టి పరిస్థితుల్లో విడవబడకూడదు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మన భక్తి జీవితాన్ని పాడు చేసుకోకూడదు. బైబిల్ చదువుకోవాలి. మేము మీకు చాలా విషయాలు చెప్తున్నాం, అయినా మీరు బైబిల్ చదువుకోవాలి. అవి కరెక్ట్గా ఉన్నాయో లేవో చూడ. నాయి కూడా మీరు చూసుకోండి. నేను ఎన్నో రెఫరెన్స్లు చెప్తాను, అవి అవునా కాదా, ఇతను చెప్పేది సత్యమా కాదా, యేసయ్య చెప్పిన దానికి సరిపోల్చుతుంటే సరిగా ఉంటుందా లేదని మీరు కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. బట్టలు కొనటానికో, కూరగాయలు కొనటానికో, పండ్లు కొనటానికో నువ్వు వెళ్తావు. అబ్బాయి ఈ పండ్లు డజన్ ఎంత అంటే సూపర్ బ్రహ్మాండంగా ఉంటే తీసుకుంటే వాడు చెప్పినంత మాత్రం నువ్వు తీసుకో. నువ్వు కూడా చూస్తావు ఒకసారి. నీకు ఒక మంచి అభిప్రాయం కలిగితేనే, నీవు ఓకే అనుకుంటేనే కొంటావు. అలాగే దేవుని వాక్యం టెస్ట్ చేయండి, మీరు పరిశీలన చేయండి. తర్వాత మీకు అంగీకరించే మనసు ఉంటే అంగీకరించండి. కనుక సంఘము ఎత్తబడినప్పుడు విడవబడే వాళ్ళల్లో మనము కానీ, మన పిల్లలు కానీ, మన సంఘస్థులు కానీ, కుటుంబస్తులు కానీ ఉండకుండా ఉండాలనే మీకు రోజు సువార్త చెబుతున్నా. ఈ సువార్త అంగీకరించి మారు మనసు పొంది బాప్తీసం పొంది సంఘం ఎత్తబడినప్పుడు మనందరం ఈ మేఘాల మీద వెళ్ళి యేసయ్యను చూచుదుముగాక. తన పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలాన్నే మీ సన్నిధానానికి వచ్చి మీ నామాన్ని స్తుతించడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి మీరిచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభువా. ఇదిగో సంఘము ఎత్తబడే రోజులు దగ్గర పడినాయి. మేమందరం కూడా సిద్ధపడి, ఇదిగో సంఘం ఎత్తబడినప్పుడు మేమందరము ఎత్తబడిన సంఘములో మేఘాల మీద మధ్యాకాశములో మీ ఎదుట నిలిచేటువంటి ధన్యత మా అందరికీ అనుగ్రహించండి. విడవబడినటువంటి గుంపుల్లో మేము ఉండకూడదు నాయన. విడవబడినటువంటి ప్రజల్లో మేము కానీ, మా పిల్లలు, మా కుటుంబస్తులు ఉండకూడదు నాయన. ఎత్తబట్టానికి కావలసిన పరిశుద్ధత, ఎత్తబట్టానికి కావలసిన సిద్ధపాటు మా అందరికీ అనుగ్రహించమని యేసు ప్రభువారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఆయన బిడ్డలమైన మనకు, భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించునుగాక.
కృపగల దేవుడవు దయగల తండ్రివి